సో ఆబ్వియస్గా జనాలకి ఆ ప్రైస్ అప్రిషియేషన్ రావడం ఒకటి, ప్లస్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి. ఇంతకుముందు మనం బైక్లో తిరిగే వాళ్ళం, బైకులు పోయి అందరికీ కార్లు వచ్చేసినాయి, కార్లు పోయి ఇప్పుడు ఈవీ కార్లు వచ్చేసినాయి. సో కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగా తగ్గింది అండ్ ట్రాన్స్పోర్టేషన్ అఫోర్డబిలిటీ కూడా పెరిగింది. సో ఇప్పుడు యుఎస్లో కూడా మన వాళ్ళు చాలామంది వర్క్ ప్లేస్కి దూరంగా మంచి మంచి హౌసెస్ కొనుక్కున్నారు. అట్లా ఇండియాలో కూడా కొంచెం దూరమైనా పర్లేదు. ఇంతకుముందు ఏంటంటే మన ఆఫీస్కి దగ్గరలో ఉండాలి, మన బిజినెస్కు ఎంత దగ్గరలో ఉండాలి, హాస్పిటల్స్ అన్నిటికీ దగ్గరలో ఉండాలని సిటీ మధ్యలో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎకనామికల్గా గ్రో అయ్యారో, ఒకప్పుడు పెట్రోల్ కూడా పోయించుకోవడానికి ఆలోచించేవాళ్ళం లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళడానికి. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఇవాళ 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి మన ఇంటికి వెళ్ళే పొజిషన్లో మనం ఉన్నాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అఫోర్డబిలిటీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్. సో 30 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ప్రగతి రిసార్ట్స్ ఒకప్పుడు మనకు చాలా దూరం, ఓన్లీ అవుటింగ్కి వీకెండ్ అవుటింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రగతి రిసార్ట్లోనే 40-50 మంది రిజైడ్ చేసి ఎవ్రీడే వాళ్ళు నాకు తెలిసిన 2 డాక్టర్స్ రోజు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ క్లినిక్ రన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఢిల్లీలో అబ్జర్వ్ చేస్తే పొల్యూషన్ లెవెల్స్ ఎంత పెరిగినాయో చూస్తారు కదా. అంటే సిటీలో పొల్యూషన్ లెవెల్ పెరిగిపోయినాయి, ఆరోగ్యం మీద బాగా కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో దాంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇప్పుడు ఒక బజ్వర్డ్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో. ఎక్కడైతే ఎయిర్ క్వాలిటీ బాగుంటుందో అక్కడ మనం బతకాలి అనే కాన్సెప్ట్. ఒక్కసారి మీకు డబ్బులు ఎక్కువైతే ఆటోమేటిక్గా మీ హెల్త్ కాన్షియస్ అవుతుంది. సో సిటీలో కూడా మీకు పొల్యూషన్ ఎక్కువైంది, వెహికల్ పొల్యూషన్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ పొల్యూషన్ అవ్వచ్చు, ట్రాఫిక్ అవ్వచ్చు. దాంతో ప్రశాంతంగా ఉండాలని అందరూ కొంచెం దూరంలో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ ద సిటీలో మొత్తం 111 ఉంది బికాస్ ఆఫ్ బయో కన్జర్వేషన్ జోన్. ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది. సో కొంచెం దూరం వెళ్తే హైదరాబాద్లో మంచి గ్రీనరీ, మంచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అందు గురించి స్లోగా జనాలు కొంచెం దూరంలో హౌసెస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ప్లాట్స్ కొని హౌసెస్ కట్టడం కానీ, విల్లా కమ్యూనిటీస్లో విల్లాస్ కొనడం కానీ, ఆర్ మీరు అన్నట్టు మినీ విల్లాస్కి ప్రిఫర్ చేస్తున్నారు.